నైస్గా ఏం కూర ఏమంటావురా? అదేంటి మమ్మీ నన్ను అడుగుతున్నావు? రోజు నాన్నని అడిగేస్తావు కదా. నువ్వు చెప్పింది కరెక్టేరా నైసి, కానీ నాన్నని అడిగితే నీకు నచ్చింది ఏమంటాడు, ఏం చేయాలో అర్థమైతలేదు. అవునా మమ్మీ? అట్లయితే నాన్నకి ఇష్టమైన కొరుగుడ్ల పులుసు వేయి. ఎండాకాలం కదా మమ్మీ, ఎండలకు ఫ్రై కూరలు తినబుద్ధి అవుతలేదు. పులుసు అయితే మంచి తినబుద్ధి అవుతుంది. సరేరా. కొడుగుడ్ల పులుసా అక్క? కొడుగుడ్ల పులుసు అయితే నాకు ఏరాదక్క. నువ్వు చెప్పక్క, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. సరే రోహిణి, పద చేద్దాం. అదేనా ఏమైంది వదినా? ఎందుకు ఎడుతాను? అసలు ఒక్క ఫోన్ లేదు, ఏం లేదు, ఇట్లా సడన్ గా వచ్చినావు ఏంది వదినా? అన్న ఏడి? నేను ఒక్కదాన్ని వచ్చిన వదిన. అయినా మీ అన్నయ్య ఎప్పుడైనా నచ్చిండా వదిన? సరే వదినా కూర్చో. ఏంటి వదినా ఎందుకు ఎడుతాను? ఏమన్నా గొడవ అయిందా? ఏం చెప్పాలి వదిన, హాలిడేస్ వచ్చిన కాడ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రు రమ్మని. హాలిడేస్కి 2 రోజులు పోతా అంటే మీ అవ్వగారింటికి పోలేదు, ఏం లేదు, ఇంట్లో వాడు ఏడు అని అంటాడు. మీ అవ్వగారింటికి పోతే జీవితాంతం పోయేది ఉంటే పో అని చెప్పి ఇంట్లో ప్రతిరోజు లొల్లి పెడతాను. సరే వదినా, హాలిడేస్ రాకపోతే మీ ఇద్దరు మంచిగా ఉంటే అయిపోద్ది, దానికోసం ఎందుకు గొడవ వదినా? హాలిడేస్ అని కాదు వదిన, 4 రోజులైతే మీ ఇంట్లో గృహప్రవేశం ఉన్నది, దానికి పోవద్దు అంటాడు. చిన్నదానికి చెవులు కుట్టించేది ఉన్నాయి, దానికి పోవద్దు అంటాడు. మీ అవ్వగారి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పోవద్దు, మీ అవ్వగారితో తెగదెంపులు చేసుకుంటేనే నువ్వు ఇంట్లో ఉండని అంటాడు వదిన. అదేంటి వదిన, మీ ఆడబిడ్డలేమో మీ ఇంటికి అత్తారు పోతారు, నిన్ను పోవద్దనడానికి వాళ్ళకేం హక్కు ఉన్నది వదిన? అయినా పెళ్లి చేసింది మొత్తానికి వాళ్ళకి అప్పయ్యపడానిక? చాలా మంది ఇట్లనే ఉన్నారు, ఏమైనా అత్తగారింటికి పోకపోవడం అదొక ఫ్యాషన్ అయింది. ఊరుకో వదిన.